స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కామవరపుకోట మండలం కొత్తూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. అందరికీ నమస్కారం. 33 సంవత్సరాల చలనచిత్ర రంగ మరి జీవితం, 13 సంవత్సరాల రాజకీయ జీవితం, పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల ప్రచారంలో మరి దూసుకెళ్ళి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ని ముట్టుపెట్టిన మరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మరి ఈ రోజును కూడా అన్ని తరాలకు మరి గుర్తుండిపోయే మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మార్క్ని మరి చూస్తే ఇప్పటికి కూడా అందరూ చెప్పుకునేది 2 రూపాయల కిలో బియ్యం. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పి మరి చట్టం తీసుకురావడం, అదే కాకుండా మద్యపాన నిషేధం చేయడం, మరి ఆనాడు చూస్తే కాంగ్రెస్ హయాంలో మరి ఎక్కువగా పదవులు మరి రెడ్డి సమాజానికే మరి కేటాయించింది మనకు తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ మరి బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో పెద్దపీట వేసి ఉన్నత పదవులు ఇచ్చిన ఒక మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగువాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాల్ని మనందరం కూడా మరి ముందు తీసుకెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1 కోటి పైన దాటాయి. అంటే తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల విషయంలో ఎలా ఉంటుందనేది ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మరి వారికి ఉన్న కమిట్మెంట్ని అర్థమవుతా ఉంది. మరి ఆ పార్టీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈనాడు మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి తెలుగువాడిని మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కాలర్ ఎగిరేసి తిరిగే విధంగా మరి మన యొక్క ఖ్యాతిని పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు. మరి ఆయన మరి చూపించిన ఏదైతే మార్గదర్శకం ఉందో, అలాగే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మరి ముందుకు తీసుకెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనిటీ, ఒక క్రమశిక్షణ అనేది మనం చాటి చెప్పాలి. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో చూస్తే ఇక్కడ మరి పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మరి వివిధ సేవా కార్యక్రమాలు ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పొద్దున ప్రగడవరంలో మరి పేద పిల్లలకి, వితంతువులకి మరి చెక్స్ కూడా మరి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కామరకోటలో మరి మహిళలకి చీరలు, మరి అట్లాగే అక్కడ ఫ్రూట్స్ కూడా పంచడం జరిగింది. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు మరి హాస్పిటల్లో ఫ్రూట్స్, అలాగే మరి ఈ రోజున మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్వచ్ఛ దివస్ కూడా ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో పాల్గొంటున్నారు. నాకు ఈ అవకాశం తెలుగుదేశం కుటుంబంలో ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారములు. మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి 29వ వర్ధంతి ఇంత ఘనంగా జరుపుతున్న ప్రతి ఒక్క మరి జెండా, మరి పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తకి అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో నిన్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది. సో కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో దాని గురించి ఎస్టిమేట్స్ని మరి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ని మరి కోరడం జరిగింది.
ఆ విషయంలో ఒక 200 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ని మరి పుట్టా మహేష్ యాదవ్ గారికి కమిషనర్ ద్వారా అందించడం జరిగింది. నిన్న వారికి సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల సో వారు ఈ ఎస్టిమేట్స్ని మరి సబ్మిట్ చేస్తామని చెప్పారు. తప్పకుండా మరి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాంతోపాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వారు మరి చాలా పాజిటివ్గా స్పందించి కొంత ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇంకేదైతే జంగారెడ్డి టౌన్ సంబంధించి సిటీ బ్యూటిఫికేషన్ కానివ్వండి, చింతలపూడి నగర పంచాయతీ విషయం కానివ్వండి, మరి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాము. వారు తప్పకుండా వాటిని పరిశీలించి మరి సరైన సమయంలో మరి ఫండ్స్ ఇస్తాం కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.